గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నియోజకవర్గ వికలాంగుల విభాగం అధ్యకులు దాసరి గణేష్ నేతృత్వంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమం కోసం పార్టీ చేపట్టిన పలు చర్యలను నాయకులు వివరించారు. గుంటూరు జిల్లా వికలాంగుల విభాగం అధ్యకులు అగస్టిన్, గుంటూరు ఈస్ట్ అధ్యకులు గణేష్ యూసుఫ్, దేవినేని రమేష్, నాగరాజు, సుబ్బారావు, షేక్ సుభానీ, బషీర్, సతీష్ వంటి పలువురు నాయకులు పాల్గొని దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వికలాంగుల హక్కులు, వారికి అందుబాటులో ఉండే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ నాయకులు మాట్లాడారు. ఈరోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ సందర్భంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం అలాగే టౌన్ కార్యాలయంలో కేక్ కటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు బై ద సోల్, బై ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్, బట్ బై ద సోల్ దే ఆర్ వెరీ ప్యూర్. మనకన్నా ఇంకా ఎక్కువగా వాళ్ళకి మెమరీ పవర్ కానీ మనకన్నా ఎక్కువగా ఇంకా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ముందే ఉంటారు. వాళ్ళ కోసం ఈ దినోత్సవం పెట్టడం, వాళ్ళ కోసం సెలబ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళు మేబీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినా కూడా మెంటల్లీ కానీ లేకపోతే బై ద సోల్ దే ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా రాణిస్తూ, ఎందుకంటే ఎంతోమంది కలెక్టర్స్ అయి ఉన్నారు, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ప్రతి విభాగంలో కూడా వాళ్ళు ఉండి ముందుండి బ్లైండ్గా ఉన్నా కూడా రాజ్యాంగాన్ని కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా, చదువు విషయంలో కానీ లేకపోతే ప్రతి ఒక్క విషయంలో కూడా ఒలింపియాడ్స్లో కానీ మొన్న మీరు చూసుకుంటే ఉమెన్ క్రికెట్ టీం కూడా లైక్ ఫిజికలీ హ్యాండిక్యాప్ క్రికెట్ టీం బ్లైండ్ వాళ్ళైనా కూడా వాళ్ళు సాధించి కప్ సాధించుకొని వచ్చారు. సో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ముందున్నారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు, జిల్లా నాయకులు అగస్టిన్ గారు కానీ లేకపోతే మా నియోజకవర్గ నాయకులు గణేష్ అన్న కానీ లేకపోతే యూసుఫ్ కానీ ఇక్కడ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే వాళ్ళు పార్టీకి మేము అండగా ఉంటాము, పార్టీ కోసం మేము నిరంతరం కష్టపడతామని చెప్పి మేము అన్నీ ఉండి ఎంత కష్టపడుతున్నాము, వాళ్ళు వికలాంగుల ఇండి కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళకి ఒక ప్రాధాన్యత ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా నాయకత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తారు.